రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్ అండి. చిట్ చాట్ విత్ జ్యోతి అనే ఛానల్ని చాలామంది చూసి మాకు సహకరించిన అందరికి ప్రతి వారికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఒక టెంపుల్కి వచ్చామండి. చాలా బాధాకరమైన విషయం. ఎక్కడో ఉన్న అయోధ్యకి వెళ్తాం, ఎక్కడో ఉన్న అయోధ్యకి వేల వేల డబ్బులు ఇస్తాం, ఎక్కడో ఉన్న తిరుపతికి వెళ్ళి హుండీలో కోట్లు కోట్లు వేస్తాం. కానీ మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏం గుడి ఉంది, ఈయనైనా దేవుడేగా, ఎక్కడైనా దేవుడేగా, ఎక్కడికో వెళ్ళటం కాదు, మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఏ దేవుడి గుడి ఉంది, ఆ గుడిని ఎలా డెవలప్ చేసుకుందాం అని కొంతమంది దయచేసి గమనించండి. ఇక్కడ ఎనికేపాడు, విజయవాడ నగరంలో ఎనికేపాడు సుభాష్ చంద్రబోస్ నగర్లో కాలువ దాటిన తర్వాత ఒక రైల్వే ట్రాక్ పక్కన ఒక కాలనీ అని చెప్పాలండి. దాదాపు ఇక్కడ 450 దాదాపు 500 హౌసెస్ ఉంటాయి. గత 40 సంవత్సరాలు బట్టి వీళ్ళు ఈ రామాలయంలో ఉన్న రాముల వారిని పూజిస్తారు. ఈ నెల 22వ తారీఖు అయోధ్యలో రాములవాడి గుడి నిర్మాణం జరిగింది. ఎన్నో సంవత్సరాల కళ. అలాగే అయోధ్య చాలామంది వెళ్ళాం, ఇంకా వెళ్ళాలని అనుకుంటున్నాం కూడా. కానీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాదొక చిన్న విన్నపం అండి. మన విజయవాడ నడిబొట్టులో ఎనికేపాడు అనే గ్రామంలో సుభాష్ చంద్రబోస్ నగర్ అని ఒక నగరం ఉందండి. ఇక్కడ దాదాపు 500 మంది కుటుంబీకులు ఉంటారు. ఇక్కడ గత 35 సంవత్సరాలు బట్టి ఒక రామాలయం ఉంది. ఈ రాముల వారిని చూస్తుంటే నిజంగా బాధాకరం. మన ఒక సినిమాలో కూడా చూపించారు, అయ్యో రాముల వారు ఎక్కడో మట్టిలో కూరుకుపోయి ఉంటే రామదాసు గారు ఆ స్వామివారిని తీసుకొచ్చి గుడి కట్టి భద్రాచలం కట్టించారు. అలాగే ఈ గుడికి కూడా ఎవరన్నా దాతలు దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇక్కడ కనీసం రాముల వారికి వర్షం వస్తే రేకులు కూడా తడిచిపోతున్నాయండి. వాళ్ళు చాలా పట్టాలు అవి గట్రా వేసి ఇప్పుడు ఒక పాదు పెంచారు, సొరకాయ పాదు పెంచి వర్షం రాకుండా స్వామివారిని కాపాడుకుంటున్నారు. ఎక్కడో ఉన్న తిరుపతిలో కోట్లు కోట్లు వేస్తాం, ఎక్కడో ఉన్న అయోధ్యకు వెళ్తాం, కానీ మన ఏరియాలో ఎక్కడ గుడి ఉంది, ఎక్కడ శిథిలం అయిపోయిందని మాత్రం దయచేసి పట్టించుకోము. వీళ్ళందరూ కూడా కూలీనాలి చేసుకునే అతి మధ్యతరగతి కుటుంబీకులండి. ఇక్కడికి చాలామంది రాజకీయ నాయకులు వచ్చి మేము ఇచ్చేస్తాం మాకు ఓట్లు వేయండి, మీకు గుడి కడతామని చెప్పారంట. ఒక్కళ్ళు కూడా ఇంతవరకు రాలేదు. దయచేసి ఇప్పుడున్న రాజకీయ నాయకులకు నా ఛానల్ తరపున ఒక విజ్ఞప్తి అండి. మీరు ఎవరైతే నెక్స్ట్ టైం ఓటుకి ఏరియాకి వస్తారో వాళ్ళు ముందు మా రాముల వారి ఆశీస్ తీసుకోండి. రాముల వారి గుడి కట్టిన తర్వాతే మీరు ఓటు అడగడానికి ఈ ఏరియాకి రండి. అలా దమ్మున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి రండి ముందుకి. అంటే నేను ఇలా అంటున్నానని అనియా భావించవద్దండి. ప్రతిరోజు మనం లగంగానే దేవుడిని కొలుస్తాం. ఇంట్లో ఉన్న దేవుడు కాదు, మన చుట్టుపక్కల ఉన్న దేవుడిని కూడా మనం కొలుసుకోవాలి కదా. అంటే శుభ్రం చేసుకోవాలి, గుడికి కలిగిన ఆదాయం. అలాగే రాజకీయ నాయకులండి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నారు, మీరు చాలామందికి హెల్ప్ చేస్తున్నారు. దయచేసి ఈ ఏరియాలో ఉన్న గుడికి కూడా మీరు సహకరిస్తారని, ముఖ్యంగా రాజకీయ నాయకులు నేను చెప్తున్నాను. మీరు తలుచుకుంటే గుడి బడి రోడ్డు ఎంతసేపు అండి, 5 నిమిషాల్లో సంతకం పెట్టేయచ్చు ఫైల్ మీద. సో వీళ్ళు అడిగేది వాళ్ళకేమీ చేయమని, లేకపోతే వీళ్ళకేమీ ఇవ్వమని అని అడగట్లేదు. వీళ్ళకి కావాల్సిందల్లా గుడి ఒకటే. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. అన్యదా భావించవద్దు ఎక్కువగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళ వేదన అలా ఉంది, వీళ్ళ బాధ అలా ఉందన్నమాట. ఆ రాముల వారిని చూస్తే నాకే ఏడుపు వచ్చిందండి. దయచేసి ఇక్కడికి రండి. ఇదివరకు పడవ ఉండేదండి, ఇక్కడ వంతెన కూడా లగడపాటి గారు నెహ్రూ గారు కలిసి ఇక్కడ వంతెన కూడా వేశారు. ఇదివరకు అయితే ఈ ఊరికి వంతెన కూడా లేదు, పడవలో వచ్చి పడవలో వెళ్ళేవాళ్ళు. ఇక్కడ సత్సంగాలు గట్రా జరిగాయి. ఇప్పుడు వాళ్ళ తరం వెళ్ళింది, తర్వాత తరం వెళ్ళింది, కానీ గుడి మాత్రం అలాగే ఉంది. సో దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎవరన్నా డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నా, లేదంటే పలానా దగ్గర ఉన్నారు, లేదంటే వీడియో వాళ్ళకి పంపించండి, ఆ వంతు సహాయం అన్నా చేస్తారని. ఇదంతా ఒక రామకార్యం. నా ఇంటికో ఇంకోటి ఇంటికో నేను చేసేది కాదండి. రాముల గారి కోసం నేను చెప్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఎనికేపాడు మాకు రామాలయం ఉంది. రామాలయం మాకు గత 30 సంవత్సరాల నుంచి రామాలయం లేదండి. మా పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఇలానే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు కానీ
గుడి కట్టిస్తాం అంటున్నారు కానీ ప్రతి ఎలక్షన్ ముందు వచ్చి కట్టిస్తాము అన్ని పనులు చేస్తామంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు గుడి కట్టించే మాట లేదు. ఆ టైంలో వస్తున్నారు, మేము కట్టిస్తాం, మీకు చేస్తాం, ఎలక్షన్లు వస్తున్నాయి, ఓట్లు వేయండి అని చెప్తున్నారు. మా రాముల వారికి నీడ లేకుండా మీ ఇది లేకుండా రేకులన్నీ కారిపోతూ ఉన్నాయండి. వర్షం పడ్డప్పుడల్లా మా రాముల వారు ప్రతి సంవత్సరం తడిసిపోతూనే ఉన్నారు. వర్షాకాలానికి తడిసిపోతున్నారని మేము ఇంకా అన్ని కూరగాయ మొక్కలు పాదులు పెట్టుకొని తీగ పాకి ఇది చేస్తున్నామండి. మాకు ఈ సాయం అందరూ చేయాల్సిందిగా చూసిన వాళ్ళందరూ సాయం చేయాలని కోరుకుంటున్నాము మా శ్రీరాముల వారికి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అయ్యా నాయన రాజకీయ నాయకులారా, మా రాముల వారి కష్టాలు చూడండి అయ్యా. మీ ఇళ్లలో పూజలు పెట్టుకుంటాం కదయ్యా, కట్ల మీద మా గ్రామంలో గుళ్ళు కట్టించి పుణ్యం చేసుకోండి అయ్యా. ఎక్కడో చర్చిలకు మసీదులకి సందాలు ఎత్తున్నారే, మా రాముల వారు ఎండకెండి వర్షాలు తెరిచి చేస్తున్నారే. పేద ప్రజలు ఏదో సాయంత్రానికి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకున్న భజన చేసుకున్నారే, వాళ్ళకి ఆర్థిక సాయం చేసి గుడనే కట్టించి చేతాన్ని ఆలోచన రావట్లేదండి అయ్యా. ఏందయ్యా మీ రాజకీయ నాయకులారా? వస్తారో ఎలక్షన్లకు వస్తారో, నేను గుడి కట్టించేస్తాను, సాయంత్రానికి టైల్స్ కట్టించేస్తాను అని అంటున్నారు. ఏ ఒక్కరు ఆశ లేదు. అదేమంటే ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ కోడ్. అమ్మ ఎలక్షన్ కోడ్ ఉందా? సర్లేదు సార్, ఎలక్షన్ అయిపోయినా చేస్తారుగా అంటే ఎలక్షన్ అయిపోయినాక ఏం చేస్తారు సార్? మేము మీ గేట్లకి మీ ఇంటికాడికి వస్తే మీ కుక్కలతో మమ్మల్ని కల్పిస్తున్నారు. రాజకీయ నాయకులారా, మేము మీ ఆస్తులు కొనగట్లా, మాకు ఆర్థిక సాయం చేయమని అంటలా. దేశం సస్యశ్యామలుగా ఉండాలి, ప్రతి ఒక్కరు కుటుంబాల్లో చల్లగా ఉండాలి. రాముల వారి గుడికి పుణ్యం కట్టుకుని గుడి కట్టించాలని మేము కోరుకుంటుంటే సభాలచ్చ అంటారు. రైల్వే ట్రాక్ వద్ద కుదరదు, టాటా కుదరదు. అయ్యా పక్కనే కూతు అంత దూరంలోనే ప్రసాదంపాడు, రామర్పాడు రైల్వే ట్రాక్ నాలుగుని గుళ్ళు మీద గుళ్ళు కడుతుంటే మీకు ఎక్కడికి వెళ్ళిపోయినాయ్యా మీ కళ్ళు? మీ కానరాట్లేదా అంటే ఇక్కడ అడిగేవాళ్ళు లేడు. అడిగేదాకా ఎందుకయ్యా మీకు? మీకు జనాల గురించి పట్టించుకునే నాదులు ఉండాలి. కానీ ఇకనైనా తెలుసుకోండి, మేము ఎలక్షన్ టైంలో ఒక 3 నెలలు 4 నెలలు ఉంది, వచ్చినాక మేము గుడి కట్టిస్తాం, రోడ్డు వేస్తాం అంటే చల్లవు. ఎలక్షన్ ముందు మాకు చేయాలి. ఎలక్షన్ ముందు చేసినోడే మాకు మంచి. ఏ పార్టీ అయినా సరే సంబంధం లేదు, మనకు మంచి చేయాలి. అయ్యా మీరు రాముల వారి గుడి అయ్యా, మేము 43 సంవత్సరాల నుంచి మేము పొద్దున పోయి కాయా కష్టం చేసుకునేవాళ్ళం అయ్యా, కూలీ నాలుగు చేసుకునేవాళ్ళం. మేము ఏమడుగుతున్నాం? ఒక గుడి కట్టిండి అయ్యా అని అంటున్నాం. అదేగా మేము కోరుకునేది. ఇక అది కూడా మీ బోధనకి చెవులకు పడతలేదంటే ఇక ఇంతకన్నా చేసేది లేదు. ఎక్కడో ఢిల్లీలో, ఎక్కడో వేరే రాష్ట్రాల్లో రాముల గారి గుడి గురించి, అయోధ్యల గురించి ఇంత పోరాటం చేసి కట్టుకుంటున్నారు. వాళ్ళని చూసి అన్నా నేర్చుకోండి అయ్యా, వాళ్ళని చూసి అన్నా నేర్చుకోండి అయ్యా. అయ్యా రాజకీయ నాయకులారా, మీకు శిరస్సు వంచి చేతులు జోడించి సాధారణంగా నమస్కారం పెడుతున్నాయ్యా. నా రాముల గారి గుడి కట్టింది అయ్యా, మీ వంతుగా మేము సపోర్ట్ చేస్తాం. మీ వంతుగా మేము చేస్తాం, మేము చేయనట్లా. కానీ మేము ఎంత అయ్యా 500 రూపాయలు చేసుకుని 300 రూపాయలు చేసుకుని వాళ్ళ పూలు ఉంటే రేపు పూలు ఉండదు. అలాంటి వాళ్ళు మేము అయ్యా. దయచేసి మా రాముల వారిని గుడిని కట్టియాలని అమ్మ మీ మీడియా సోదరులకి నేను ఒకటే చెబుతున్నాను తల్లి. ఎంతోమంది వచ్చారు మీడియా వాళ్ళు, ఎంతోమంది చేపిస్తాం మాకు అని అన్నారు. మీ మీద మాకు నమ్మకం ఉందమ్మా. ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఈ విషయం పబ్లిసిటీ చేసి మాకు ఉన్నతంగా ఈ రాముల గుడి నిర్మాణం చేయాలని కోరుకుంటున్నామమ్మా. మీకు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నామ్మా. నా రాముల గుడిని మీరు కట్టియాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
అయ్యా ప్రజలారా ఇక నుంచే తెలుసుకోండి, ఏ గ్రామంలో సరే గ్రామానికి మంచి చేసే సేవకుడైతేనే వాళ్ళకి సహకరిద్దాం. అందరికీ నమస్కారం అండి. మాది ఎన్కేపాడు గ్రామం, సుభాష్ చంద్రబోస్ కాలనీ. మాది రైల్వే కట్ట. ఏదో ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాము. మేము డొక్కాడితే కానీ ఇది లేని పరిస్థితి. రోజువారీ కూలీకి సంపాదించుకుని మేము పొట్ట పోషించుకునే పరిస్థితిలో ఉన్నాం. ఈ రాముల వారి గుడి 40 సంవత్సరాలు బట్టి ఉందంట. మేము వచ్చి 22 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా ఈ స్వామివారు ఇలాగే ఉన్నారు. కానీ ఆ స్వామి చాలా మహత్యం గల స్వామి. ఏదో మేము అందరం తల ఒక రూపాయి వేసుకుని ఈ షెడ్ ఇలా నిలబెట్టుకున్నాము. ఎవరన్నా గుడి కడతారని ఏ దాతన్న ముందుకు వస్తాడని అందరి దగ్గరికి కూడా మేము వెళ్ళాం. ఏ దాత ముందుకు రావట్లేదు. దయచేసి ఈ గుడి నిర్మాణం ఇస్తారని మేము ముందుకు వస్తున్నాం. ప్రజల ముందుకి మా యందు దయ ఉంచి ఈ కోదండ రామాలయం నిర్మించాలని కోరుకుంటున్నాం. మేము అయోధ్య కూడా వెళ్ళి అక్కడ జైల్లో కూడా ఉండి అన్నీ చూసి మనం అయోధ్య సంపాదించుకోవాలి, రాముల వారి గుడి అయోధ్యలో స్థాపించాలి అని మేము పోరాడి అక్కడ జైల్లో 22 రోజులు ఉండి మేము అలాగే చేసి వచ్చాము. విశ్వ హిందూ పరిషత్ తరపున మాకు చాలా చేశారు. అలాగే ఇది గుడి కూడా నిర్మాణం చేస్తారని ఆశపడుతున్నాం. ఇది మహాత్యం గల గుడి అంటున్నారు. మేము సిద్ధాంతుల్ని ఈ గుడి అసలు ఉత్తిగా నిజమా, ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా అని మేము తీసుకొచ్చాము. ఇక్కడ స్వామివారు దిగుడు బాగుంది, అందులో శేషపాము మీద స్వామివారు దేదీపమాన్యంగా ఉన్నారు అని చెప్తుండే మా ఒళ్ళు కూడా పులకరిస్తుంది. స్వామి ఉండి కూడా ఈ దేవాలయాన్ని ఎందుకు స్వామి ఇలా పెట్టుకుంటున్నావు అని మేము ఎప్పుడు ఏ దాత వచ్చి గుడి కడతారా అని. మాకు మొన్న అయోధ్యలో రాముల వారిని ప్రతిష్ఠించే రోజు స్వామి అక్కడ పరిస్థితి ఇలా ఉంది, నువ్వెప్పుడు గుడి కట్టించుకుంటావని మేము కన్యలతో పూజ చేసుకుని భజన చేసాము, అన్నీ చేసాము. స్వామి మీరు ముందుకు వచ్చి ఏ దాత అయినా వచ్చి మాకు ఈ గుడి కట్టించాలని ఆశపడుతూ జై శ్రీరామ్. మీడియా వాళ్ళని స్పందించితే మాత్రం పెద్ద పెద్ద కొండలే దిగి వస్తాయి. మీడియా వాళ్ళు మీరు మా రాములు గారి గురించి 10 మందికి చెప్పించి, అమ్మ పలానా సుభాష్ చంద్రబోస్ కాలనీ ఎన్నికేపాడు కాలువ కట్ట మీద రాముల వారి గుడి 43 సంవత్సరాల నుంచి కట్ట మీద ఉన్నారమ్మా. గుడి ఎంతోమంది ప్రజలు కొనుక్కున్నారు. వాళ్ళు ఆర్థికంగా వెనకబడ్డారు కాబట్టి వాళ్ళకి మనం ఎంతో కొంత సాయం చేస్తే మేము సాయం చేస్తాం. మేము ఉడతా భక్తిగా మేము చేస్తాం, కానీ మోపలేమమ్మ తల్లి. అటువంటి పొజిషన్లో ఉన్నారమ్మా. మీ మీడియా మిత్రులు కొంచెం సహకరించితే మా రాముల వారి గుడిని మేము అనోన్యంగా సంపాదించుకొని మేము ఎంతో పూజ కార్యక్రమాలు చేసుకుంటాం. అదే నేను కోరుకునేది. శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం మీ మీడియా సోదరులకి. అది ఎన్నికేపాడులో పేషెంట్లు కానీ ఎవరైనా సరే ఇదే చెబుతున్నారు స్వామి. 5 సంవత్సరాలకు వచ్చినప్పుడల్లా మేము అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం, ఎంత 2 నిమిషాల పని, చిటికలో పని అని అంటున్నారు. 5 సంవత్సరాలు చిటికేసేపటికి 5 సంవత్సరాలు అయిపోతుంది సార్. ఏ ఒక్కరు పట్టించుకున్న గాత్రాలు లేవు. ఇక్కడి నుంచి మేము తెలుసుకున్నాం, ఇది డబ్బు కాదు, డెవలప్మెంట్ కోసం చూసుకోవాలి. ప్రజావాణి అనేది తీర్పు ఎలా ఉండబోతో ముందు ఉంటుంది చూపిస్తాం. 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఇదే నిలదీసి అడుగుతాం. మేము ఇదే నిలదీసి అడుగుతాం. గత పాలకులు ఇలా చేశారు, అంతకుముందు పాలకులు ఇలా చేశారు. మాకు ఇప్పుడు అది కాదు ముఖ్యం. మాకు ఇది కావాలి, గుడి కావాలి, రోడ్లు కావాలి. రోడ్లు అని అన్నారు, ఏం లేదు, గాత్రాలు లేవు. ఇక నుంచి మార్పు వచ్చింది, జనాల్లో వ్యతిరేకత వచ్చింది. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే మేము పని చేస్తాం, మేము ఓట్లు వేస్తాం అని నిర్మయంగా చెప్పగలుగుతున్న శక్తి మాలో కలిగింది. టంకసాల సుబ్బారావు గారని ఆయన కడతానన్నాడండి గుడి. ఆయన కొంచెం ఇబ్బంది వచ్చి కట్టలేదు. నేను ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే కడతాను అని అన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు. మీరందరూ మాకు సహకరించి మా గుడి నిలబెడతారని మేము అందరం కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. రామాలయం గురించి, ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ కాలనీ గురించి, ఈ పేట గురించి నేను స్థానికంగా ఉండే ఒక సామాన్య మానవుడిగా నేను మాట్లాడగలుగుతున్నా. విషయం ఏంటంటే, ఈ కట్ట పుట్టింది 43 సంవత్సరాలు. ఎన్నికేపాడు సుభాష్ చంద్రబోస్ కాలనీ అని ఈ కాలువగట్టు రమేష్ కాలువగట్టు ఏంటి అయితే
రాముడి గుడి సంబంధించి రామాలయం గురించి ఈ యొక్క ప్లాట్ని గుడికి సంబంధించి అని కేటాయించిన పెద్దలు ఆ రోజు 43 సంవత్సరాల క్రితమే ఈ రాముల వారి గుడి గురించి కేటాయించిన స్థలం ఇది. అయితే కాలక్రమేణా మేము పూజలు చేసుకుంటూ వస్తున్నాము సస్యశ్యామలుగా. ఆ రోజున ఎంతో వైభోగంగా ప్రతి పండగ కూడా మేము పూజలు చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ రాముల వారి గుడి గురించి చేసిన గుడి డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కరు సహకరించారు. రాముల వారి కళ్యాణంగా కానీ భోజనాలకే కానీ రాముల వారి దేనికైనా కానీ వినాయకులు వారి పండగ కానీ ఏదైనా అందరం వాడుకట్లో ప్రతి కులాల అతీతంగా మతాలకు అతీతంగా అందరం క్రైస్తవులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఎవరైనా కానీ కలిసి ముందుకు వచ్చి ఈ రాముల వారి గుడికి సపోర్ట్ చేసి పూజా కార్యక్రమం చేస్తున్నాను. కానీ కొంతమంది దుష్ట ప్రచారాలతో వెనకబడిపోయింది ఈ మా రాముల వారి గుడి. అయినా సరే రాముల వారి దయతో మేము ముందుకు సాగించి ప్రతి పండగకి మేము చేయగలుగుతున్నాం. కానీ కాయ కష్టం చేసుకున్నాం. గుడికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ఆ తోక లేక ఏదో తలా కొద్ది తోసిన మట్టుకి ఈ రేకులని అవన్నీ వేసి ప్రసాదంగా ముందుకు సాగుతుంది. కానీ ఎవరన్నా దాతలమ్మ రాముల వారి సన్నిధిలో గుడి కట్టిస్తే ఈ వాడకట్లో మొత్తం 470 ఓట్లు జనాలు కలిగిన కుటుంబాలు ఉన్నారు. వాళ్ళకి మేము చేతులెత్తి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. మా రాముల వారి గుడికి కట్టించి పుణ్యం చేసుకోండి. ఈ రాముల వారిని దయతో మాకు గుడి కట్టించి పుణ్యం చేసుకోమని. ఎందుకంటే మేము కాయ కష్టం చేసుకునేవాళ్ళం. ప్రతి ఎవరన్నా మహానుభావులు వచ్చి ఈ గుడిని కట్టిస్తాననుకుంటే మేము శిరస్సు వంచి వాళ్ళకి సటాసనంగా నమస్కారం చేస్తాం. తండ్రి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ